చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది బీఆర్ఎస్ సంబంధించిన శ్రేణులు కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు అందుబాటులో బీఆర్ఎస్ ఏదైతే రజతోత్సవ సభకు సంబంధించి ఇన్ఛార్జ్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏర్పాట్లు ఎట్లున్నాయి, ఎంతమంది తరలి రాబోతున్నారు సభకు? ఏప్రిల్ 27న జరిగేటువంటి ఎలకుర్తి మండల కేంద్రంలో జరుగుతున్న సభ, ఈ రజతోత్సవ సభలు బ్రహ్మాండంగా ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. సభా ప్రాంగణం అంతా కూడా దాదాపు 169 ఎకరాలలో ఈ సభ ఏర్పాట్లను చేస్తూ ఉన్నాం. సభా స్థలికి రావడానికి కూడా అన్ని ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మెదకు, మహబూబ్నగర్, నల్గొండ, కరీంనగర్, మరి హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లా అన్ని జిల్లాల నుంచి మరి సభ చుట్టూ కూడా ఈ 169 ఎకరాల సభా స్థలానికి చుట్టూ ఎటు 1 కిలోమీటర్ దూరంలో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశాం. ప్రజలు నేరుగా ఎప్పుడు లేని విధంగా గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఏదైతే సభలు నిర్వహించామో ఆ సభలు రికార్డులు బద్దలు కొట్టి మరి ఈ సభను విజయవంతం చేయాలని ప్రజలు మరి ఉత్సాహంగా వస్తూ ఉన్నారు. ఎందుకంటే మరి కేసీఆర్ నాయకత్వంలో 10 సంవత్సరాల పరిపాలన చూశారు. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క పరిపాలన 1.5 ఇయర్లోనే మరి ఈ వ్యత్యాసం, ఈ తేడాను ప్రజలు గమనించారు. మళ్ళీ కేసీఆర్ కావాలి, కేసీఆర్ రావాలి, కేసీఆర్ వస్తేనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఇలా ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఈ సందర్భంలో మరి ప్రజలు నిండు మనసుతో కేసీఆర్ గారిని ఆశీర్వదించడానికి ఈ సభను విజయవంతం చేయడానికి బ్రహ్మాండంగా వస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ సభ అంటేనే చాలా వరకు జోష్ ఉంటున్నా చాలా మంది వ్యక్తులకు తెలుసు, అంటే ఇతర పార్టీ నేతలు కూడా ఈ విషయంలో ఒప్పుకుంటారు. మరి అంత పెద్ద ఎత్తులు చేస్తున్నటువంటి ఉత్సవాలు, అందులో కూడా 20 సంవత్సరాలకు సంబంధించి పండుగ, అది ఎల్కతుర్తిలో పెట్టడానికి ప్రధాన కారణం ఏంది? ఇవాళ అంటే మొదటగా మేము వరంగల్ పట్టణ కేంద్రంలో ఔటర్ రింగ్ రోడ్లో చూసాము. కానీ అక్కడ ఉన్నటువంటి స్థలం సరిపోదనే ఉద్దేశంతో అక్కడ తక్కువ ఏరియా ఉంది, పార్కింగ్ ప్రజలకి ఇబ్బంది అవుతుంది, సభాస్థలి కూడా తక్కువ ఉంది ప్లేసు, ప్రజలు పెద్ద ఎత్తున రాబోతూ ఉన్నారు. మరి మా 10 ఏళ్ల కేసీఆర్ పాలన ఇవాళ 1.5 ఇయర్ యొక్క రేవంత్ రెడ్డి యొక్క పాలనను చూసి విసిగిపోయిన తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ కనుక ఇక్కడ ఎలకతుర్తి మండల కేంద్రంలో మరి ప్లేస్ కూడా మరి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ కోసం కావచ్చు, ప్రజలు సభాస్థలికి రావడం కోసం కావచ్చు, అన్ని రకాల హంగులు ఇక్కడ కనబడుతున్నాయి. కనుక దాదాపు 1200 ఎకరాల స్థలాన్ని సేకరించడం అంటే ఇది మామూలు విషయం కాదు. అది ఒక కేసీఆర్ తోటే సాధ్యమైతే తప్ప ఏ పార్టీకి ఎవరికి కూడా సాధ్యం కానటువంటి అలాంటి సభ కనుక మరి ప్లేస్ అక్కడ కంజెస్టెడ్గా ఉందనే ఉద్దేశంతో మరి ఎలకతుర్తి మండల కేంద్రానికి మరి తరలించడం జరిగింది. 1200 ఎకరాలకు సంబంధించి కూడా పూర్తి మొత్తంలో వ్యవసాయానికి సంబంధించిన ల్యాండ్గానే కనబడుతుంది. మరి రైతులంతా వాళ్ళ దగ్గర నుంచి సమీకరించినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు మీకు, అంటే ఏం చెప్పుకున్నారు? ఇవాళ సభాస్థలికి సంబంధించినటువంటి రైతాంగం కావచ్చు, అలాగే పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సభాస్థలికి సంబంధించిన రైతులే కావచ్చు, ఎవరు కూడా ఉత్సాహంగా ఇన్ని 100 ఎకరాల స్థలాలు ఇచ్చినటువంటి రైతులు 2 రోజులలో ఎన్ఓసి లెటర్లు ఇచ్చి కేసీఆర్ యొక్క నాయకత్వాన్ని, కేసీఆర్ యొక్క సభకు మద్దతు పలికినటువంటి సందర్భం ఒక 48 అవర్స్ లోపేనే మొదలు సభాస్థలికి సంబంధించి 24 అవర్స్లో ఇవ్వడం జరిగింది. పార్కింగ్ సంబంధించింది మిగతా 24 అవర్స్, 48 అవర్స్లోనే మరి పార్కింగ్ సభాస్థలికి సంబంధించినటువంటి అన్ని పర్మిషన్లు, అన్ని ఎన్ఓసి లెటర్లు అన్నీ కూడా మరి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మరి కేసీఆర్ యొక్క నాయకత్వాన్ని ప్రజలే స్వచ్ఛందంగా వారి యొక్క పొలాలలో పనిచేస్తూ దగ్గరుండి పనులను వాళ్ళే రైతులు పర్యవేక్షిస్తున్న సందర్భం చాలా సందర్భాల్లో అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఇక్కడ ఆటంకాలు జరిగేటువంటి ప్రమాదాలు కూడా నెలకొని ఉన్నాయంటూ కూడా ప్రభుత్వం సంబంధించి పోలీసులు కూడా ఉత్తర్వులు ఇచ్చిర్రు. సభను అడ్డుకునే ప్రయత్నం కూడా పూర్తి మొత్తంలో విఫలం చేసే ప్రయత్నం కూడా చేసిరు. ఎట్టకేలకైతే సభకు పోలీసులు పర్మిషన్ ఇచ్చిర్రు. ఎట్లా చూస్తారు? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అనేది అధికారంలో లేకున్నా కూడా ఇంత జనాలను సమీకరిస్తుందని ప్రభుత్వం భయపడుతుంది అనుకోవచ్చు. డెఫినెట్గా ఈ సభ రజతోత్సవ యొక్క మరి కేసీఆర్ యొక్క నాయకత్వంలో జరుగుతున్నటువంటి సభ మరి గతంలో ఎన్నడూ లేని కనీ విని ఎరగని రీతిలో ఈ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఇలా ప్రతిపక్ష పార్టీ కేసీఆర్ నాయకత్వంలో ఇంత పెద్ద ఏర్పాటు చేస్తూ మరి అధికార పార్టీ లోకల్గా ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఏదో బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి రైతాంగమే, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే వారి యొక్క చర్యలను తిప్పికొడుతూ ఉన్నారు. వాళ్ళే దగ్గరుండి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ ప్రతిపక్ష పార్టీ నాయకుడు వస్తున్న సందర్భంగా కొన్ని చిన్న ఆటంకాలు జరుగుతున్నప్పటికీ అవన్నీ కూడా క్లియర్ చేసుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం సపోర్ట్తో ముందుకెళ్తాం. ఇవన్నీ కూడా మాకు ఇది ఫస్ట్ కాదు, ఇది లాస్ట్ కాదు. 14 ఏళ్ల ఉద్యమంలో మరి కేసీఆర్ నాయకత్వంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ఇలాంటి ఎన్నో చూసాం.
ఎన్నో మంది ముఖ్యమంత్రులను చూసాం. మా కేసీఆర్ గారి నాయకత్వంలో ఎందరినో మరి ఎదుర్కొన్నటువంటి మహనీయుడు. మరి అలాంటి చిన్న చిన్న వాటిని పెద్ద పట్టించుకోవాల్సినటువంటి అవసరం. ఫైనల్గా ఎంతమంది తరలి వచ్చే అవకాశాలు ఉంటాయి సభకు? ఈ సభకు లక్షలాది మంది, గింతా గంతా అని మేము చెప్పడానికి ఏం లేదు, లక్షలాది మంది, 169 ఎకరాల సభాస్థలే అంటే మీరు అంచనా వేసుకోవచ్చు. మేము లెక్కబెట్టి చెప్పేంత పరిస్థితి లేదు. లక్షలాదిగా ఈ సభను విజయవంతం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.